నడచి కందిపోయేనా నా తండ్రి పాదాలు కలువరిలో నడచి ఎందు క్రింద పోరే యేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మనిషి జీవించేందుకు గాలి ఎంత అవసరమో మనిషి మనసు బలంగా ఉండుటకు నమ్మకం దేవుని మీద కలిగిన నమ్మకమే. దేవుడు నన్ను విడిచిపెట్టరు అనే దృఢమైన నమ్మకం మనలో ఎప్పుడూ ఉండాలి. ఇలాంటి నమ్మకానికి ఆధారమైన దేవుడే బోర్లపడ్డాడు. అయితే ఆయన నమ్మకమే ఆయనకు చేయూతనిచ్చింది. నా తండ్రి నన్ను తిరస్కరించడు అనే నమ్మకమే ఆయన్ని మరలా నడిపింపజేసింది. విశ్వాస బలంతో లేచి నడిచాడు. నమ్మకం లేనందువలన మన జీవితంలో ఎన్నో ఓటములు వేదనలు ఎదురవుతాయి. మన మీద మనలను ప్రేమించు వారి పైన మనలను ఆశ్రయించిన బలంగా నమ్మకాన్ని చుట్టు ముట్టినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు తన ప్రేమను మహత్యమును మన జీవితంలో ప్రదర్శించిన ఘటనలను మనం సులభంగా మర్చిపోవచ్చునా? ప్రార్థించుదాము. నమ్మిన వారిని కాపాడుచున్న దేవా, నమ్మకం లేనందువలన మేము చేసిన తప్పిదాలకు బాధపడుచున్నాము. సుడి గాలిలోను తుఫానులోను మా నమ్మిక దీపంగా ఉండి మేము ఆరిపోకుండా ఉండునట్లు కాపాడండి తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. జీవిత గమ్యం అదియే నా శరణం. మా ప్రభువా మా దేవా, మా కొరకే మరణించితివా మా ప్రభువా.
యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీరు తిరు సేవ చేత లోకమును రక్షించితిరి. నేను అబ్రహాము జన్మించక పూర్వము నుండి ఉన్నాననియు, నేనే జీవాహారమనియు, నా ద్వారానే తండ్రిని చేరగలరనియు, తండ్రి నాయందు నేను తండ్రి యందు ఉన్నాననియు, తండ్రి సర్వస్వము నాదని పలికిన యేసుని వస్త్రములను భటులు చీట్లు వేసి పంచుకున్నారు. ఆది నుండి ఉన్న వాక్కుయగు దేవునికి ఏమీ లేకుండా చేశారు. అత్యవసర మానవ హక్కులు ఇక్కడ అపహరించబడుచున్నవి. ప్రాణము కన్నా మేలైన మానవత్వము మంట కలిసిపోబడింది. మన కల్మషములను పోగొట్టుటకు వచ్చిన వారి వస్త్రములను కూడా తీసుకున్నారు నయవంచకులు. వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ మాన మర్యాదలు కాపాడిన యేసు తన మాన మర్యాదలను కోల్పోయి నిస్సహాయుడిగా నిలుచుండిపోయాడు. లోకంలో పెద్ద బాధ, అవమానం. యేసు ఈ అవమానమును భరించాడు. ఎవరి కోసం? మన కోసం. మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలు రోజు రోజుకు మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. సకల మానవులకు గల సమాన హక్కులను వేర్లు బీకి పారేస్తున్నారు. ఎంతటి ఘోర పాపములు మనం చేయలేదని అనుకోవచ్చును. అయితే ఇతరులను అవమానపరచి తల వంచి నిలబడేటట్లు చేసినప్పుడు సమాజంలో పేద ధనిక తారతమ్యములతో మానవీయ విలువలు శూన్యమైనప్పుడు యేసు వస్త్రములు అపహరించబడుతున్నవని మరిచిపోకు. ఎక్కడైతే మానవ హక్కులు, స్వాతంత్ర్యం మొదలైనవి అదృశ్యమగుచున్నవో అప్పుడు కూడా యేసు వస్త్రములు తొలగించబడుచున్నవని మరిచిపోకు మనుష్యుడా. ధ్యానించుదము. మా కోసం అవమానపడిన యేసువా, వస్త్రహీనుడై ఉన్నావు, నాకు వస్త్రము ధరింపజేశావు అని తుది తీర్పు సమయాన మమ్ములను చూచి మీరు చెప్పేలాగున మేము మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు మించుబడి, మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్టు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ప్రవేశించండి, చెడులోకి మమ్మల్ని రక్షించండి. ఆమె దేవుని ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భాలు చేసి ఆశీర్వదించబడిన వారు పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం పవిత్రము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. యేసు ప్రభువును శిలువ మీద కొట్టుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరు సేవ చేత ఈ లోకమును రక్షించితిరి.
యేసును శీలలతో శిలువపై కొట్టారు. శరీరమును చీల్చుకు వెళ్ళిన శీలలు భరించలేని వేదన కలిగించాయి. శీలలు చేసిన గాయముల కంటే మనుషులు చేసిన ద్రోహమే ఎక్కువగా నొప్పి కలిగించింది. ఆయన బోధలు విన్నవారు, అద్భుతాల ఫలితాలు పొందిన వారు సిలువవేయుడు సిలువవేయుడు అని కేకలిగినది విని ఆయన మనసు చెదిరిపోయింది. ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని పలికిన శిష్యులు చెట్టుకొక్కరుగా పారిపోయిన దానికి ఆయన మనసు కలత చెందింది. స్నేహానికి గుర్తుగా వాడే మొద్దును ద్రోహియగు యోదాసు ద్రోహానికి వాడినందుకు ఆ చంప తేలు పుట్టినట్టుగా నొప్పించింది. ఖ్యాతి, పదవి మొదలగు వాటినన్నిటినీ పెద్దగా భావించి ఇతరులను మోసం చేసి హింసించి దేవుని సమక్షమున జతపరచబడి ప్రేమతో జీవితాన్ని గడుపుకుంటున్న కుటుంబాలలో అల్లకల్లోలం సృష్టించి వేధిస్తున్న పొరుగు వారిని ద్వేషించి వారికి నష్టము కలిగింపజేస్తూ దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు యేసు పాదాలలో శీలలు కొడుతున్నామని మర్చిపోవద్దు. ధ్యానించడము. సిలువ వేయబడిన యేసువా, త్యాగ క్రియలు మాకు నేర్పుము. మా క్రియల ద్వారా మీకు నొప్పి కలుగజేయు దృష్టిల నుండి మేము వైదొలుగునట్లుగా మా కొరకు ప్రార్థించండి తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇళ్ళము మాకునేటికి ఇవ్వండి. మా యొక్క అపరాధ వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడును మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి, మా మీద దయగా. అరులే కదలిపోయెను, లోకమంత చీకటులు ఆవరించెను. శ్రీయేసుడు తల వంచి కన్ను మూసెను, కన్ను మూసెను. పన్నెండవ స్థలము. యేసు ప్రభువు శిలువ మీద మృతి చెందుట. యేసు క్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మీరు తిరు సేవ చేత ఈ లోకమును రక్షించితిరి. కల్వరి వరకు యేసు శిలువను మోసుకొని వచ్చిన శిలువ ఇప్పుడు ఆయనను మోస్తూ ఉంది. భూమి ఆకాశాల మధ్యన శిలువలో వేలాడుతున్నాడు యేసు. అవమానములు, అక్రమములు, మానవుల పాపములు, బలహీనతలను మోసుకొని వచ్చి కల్వరిలో త్యాగబలిగా సమర్పించుకున్నాడు యేసు. ఉరి తీయబడిన వారు దైవ శాపానికి చిహ్నం. అయితే శాపానికి గుర్తైన శిలువలో మరణించి యేసు విజయం సాధించాడు. శిలువలో వేలాడుతున్న వారు స్థితిలో బాధలు నడిపించడానికి భటులు మద్యమిస్తారు. భటులు ఇచ్చిన మద్యాన్ని యేసు తిరస్కరించాడు. కారణం, దేవుడు ఇచ్చే దుఃఖ పాత్రను సంపూర్ణముగా సేవించదలిచాడు.
దైవ సంకల్పానుసారం తన రక్తాన్ని మానవుల కోసం ధారపోశాడు. యేసు శిలువలో వేలాడినప్పుడు ఆయన పలికిన అంతిమ వాక్కులు ఆయన ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాయి. తండ్రి, వీరు చేస్తున్నదేమిటో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని తనను హింసించిన వారి కోసం ప్రార్థించాడు. ఇద్దరు దొంగలలో ఒకరికి, నీతో ఖచ్చితముగా చెప్పుచున్నాను, ఈ రోజు నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు. ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు తన తల్లిని అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని యోహానుకు తల్లిని స్వీకరించమన్నాడు. నా దేవా నన్నెలా విడనాడితివి అని మరణ వేదనలో విలపించాడు. నాకు దాహమగుతున్నది, తండ్రి, నా ఆత్మను ఈ చేతికి అప్పగించుచున్నాను. అంతయు సమాప్తమైనది అని తృప్తిగా ప్రార్థన. నన్ను రక్షించువు దేవా, నా కోసం మరణించిన దేవా, నీ కోసం నేను జీవించేలాగును. ఆమేన్. భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పటిన వారిని నీవు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. ఈ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగా నిండు. నాదుడైన యేసువు కర్తయుగ దయములను నీగా. 13వ స్థలము. యేసు ప్రభువును శిలువ నుండి దించి తన తల్లి ఒడిలో ఉంచుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీరు సేవ చేత ఈ లోకమును రక్షించితిరి. అని మొత్తయి యేసేపు పిలాతు వద్దకు వెళ్లి యేసు భౌతిక దేవుని మంగళ వార్తను తన గర్భాన ధరించిన మరియా ఇప్పుడు ప్రాణము లేని ఆయన శరీరాన్ని ఒడిలో ధరించింది. నీ హృదయాన్ని ఓ కట్టో దూసుకొనిపోకు అని సిమియోను ప్రవక్త పలికిన వచనము గుర్తుకు తెచ్చుకున్నది ఆ వ్యాకుల మాట. తన కుమారుని శరీరములో ఆమె మనకు కూడా తల్లిగా పట్టి ఆమె ఏర్పును ఆపగలుగుతుంది మన బాధ్యత. ఈ లోకం
బాగుపడ్డ కోసం ఆమె పశ్చాత్తాపం ప్రార్థన అవసరమని ఆమె దర్శనమిచ్చిన చోటల్లా చెబుతూనే ఉంది. సంపూర్ణ జీవిత ఆనందాన్ని మనకు అందించడంలో సహకరిస్తే ఆమె ఏడ్పు ఆగుతుంది. కానీ ఇతరులు విడిపోవుటకు కారణంగా ఉండి మానవులు క్రియల ద్వారా వారిని హింసించినట్లయితే ఆ తల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం కట్టపెట్టేది ఆమె బిడ్డలనే కాబట్టి. వ్యాకుల మాత, మేము జీవించాలి, సహాయం చేయండి. ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మాకు శోధన ఎందుకు ప్రవేశింపని సాధన చేతానికి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ యొక్క ప్రముఖ చేసి ఆశీర్వదింపబడిన వారు. ఆ తోటలోని కొత్త సమాధిలో యేసును యూదుల సాంప్రదాయ ప్రకారం భూస్థాపనం చేశారు. ఎందుకంటే నిజమైన ప్రేమను పగ చెల్లించాల్సింది పగ, అహంకారం, అవినీతి మొదలు. ఎవరు ఎంతగా తోడారి ప్రేమించి మా జీవితాలకు మీ జీవిత విలువలు జోడించి మేము వాటి ప్రకారం జీవించేలా చేయండి తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించండి. మమ్ము శోధనకు దేవునికి సాధన చేతానికి యాత్రలో మీతో పాటు పాల్గొనే మహాభాగ్యాన్ని కల్పించినందుకు ధన్యవాదములు తండ్రి. మీతో నడుస్తాను తండ్రి. మీ పునరుత్థానంతో నాలో కొత్త జీవం నింపండి. మీ వలె నేను కూడా పాపము, మృత్యువు అనే సమాధిని జయించే బలాన్ని, ఆత్మశక్తిని అనుభవించండి. మీ పునరుత్థాన అనుభవం నన్ను కూడా ప్రభావితం చేసి మీ శక్తుల వలె నేను కూడా ఎటువంటి దుష్ట శక్తులకు, భయాలకు లొంగక నీ ఆత్మశక్తిని పొంది ఆ శాంతి బాటలో పురోగమించినట్టు దీవించండి స్వామి. పరిశుద్ధ పాప గారు, పరలోకమందు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక, కీడులోకి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవునికి సాధన చేతానికి మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియు మా సురేశ్వరి యొక్క మాట పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. మనమందరము కూడా భక్తి విశ్వాసంతో ఈ యొక్క శిలువ యాత్రలో పాల్గొని క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ మన మఠపల్లి గ్రామ వీధులలో శిలువను మోసుకుంటూ ఈ యాత్ర
దేవాలయానికి చేరింది. మనలో ఉన్నటువంటి పాపాంధకారాన్ని తీసివేసి ఆ భగవంతుడు వెలుగు నింపాలని మనము ఈ యొక్క యాత్రలో విశ్వాసంతో భక్తితో అందరము పాల్గొన్నాము. అందరూ కూడా సమయానికి విచ్చేసి ఈ యొక్క యాత్రలో భక్తియుతంగా పాల్గొన్నటువంటి మీ అందరికీ మరియు సిలువ మోసినటువంటి బాలస్వామికి వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇది ఒక ఎనాక్ట్మెంట్ మాత్రమే, అంటే నటించడం మాత్రమే. ఆ నటించడంలో కూడా చాలా మంది హృదయాలను కదిలించవచ్చు అని ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ మెల్ గిబ్సన్ ఆయన ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను స్టోరీ. చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క చివరి గడియలు, చివరి 6 గంటలు వాక్యాలు మన జీవితాన్ని మార్చివేసినది. ఆ చివరి గడియలో ఆయన తీసుకొని సినిమా తీయడం ప్రారంభించారు. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసినటువంటి వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కారు. కేవలము మెల్ గిబ్సన్ డైరెక్టర్ మాత్రమే ఆయన క్రైస్తవులు, మిగతా వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కాదు. క్రీస్తు ప్రభువుగా యాక్ట్ చేసినటువంటి జిమ్ ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి దాదాపు 23 కిలోల బరువు తగ్గారు. ఆ సినిమా తీసినటువంటి కంటిన్యూగా 5 వారాలు తీయాలి ఆ సినిమా యాత్ర. ఆ సమయంలో అతనికి చాలాసార్లు గాయాలైన నిజమైనటువంటి గాయాలు, దానిని మెల్ గిబ్సన్ చెప్తారు. దాదాపు కూడా భరించారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని సిలువలో ఎక్కారో, సిలువని నిలిపారో మనం చూసాం కదా, అప్పుడు ఆ కుదింపుకి తన భుజము విరిగిపోయింది. నిజంగా అబద్ధం కాదు. సినిమాలో తీసినటువంటి సమయంలో తన భుజం విరిగిపోయింది. అయినా కానీ కూడా అతను సినిమా స్టార్టింగ్లో చాలాసార్లు అనుకున్నాడంట, నాకు క్రీస్తు గురించి తెలియదు, నేనెందుకు ఈ క్రీస్తుగా యాక్ట్ చేయాలని అనుకొని చాలాసార్లు సందిగ్ధంలో పడిపోయి మెల్ గిబ్సన్కి చాలాసార్లు ఫోన్ చేసి నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అయినా కానీ కూడా మనసు మార్చుకొని తిరిగి ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. చేసిన సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా తానే స్వయంగా చూసి తన మనసు మార్చుకొని తాను తన కుటుంబం అంతా కూడా క్రైస్తవులుగా మారిపోయారు. అదేవిధంగా యూదా ఇస్కారియోతు చేసినటువంటి లూయి తాను కూడా నేను ఎందుకు యూదా ఇస్కారియోతు వేయాలి అని కొన్నిసార్లు చాలాసార్లు రిజెక్ట్ చేశారు. మెల్ గిబ్సన్ ఒక ప్రపంచంలో నెంబర్ 1 డైరెక్టర్. ఆయన యాక్టర్లు ఎక్కడెక్కడ ఉంటారో మొత్తం తెలుసు. వాళ్ళందరినీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యాక్టర్స్ అందరినీ కూడా అక్కడక్కడ వాళ్ళని తీసుకొని వచ్చి చేపిస్తున్నటువంటి సమయంలో ఈ యూదా ఇస్కారియోతు ఆయన బాధపడుతూ నేనెందుకు చేయను అని చివరి మూమెంట్లో ఒప్పుకొని చేశాడు. ఆయన కూడా సినిమా అయిపోయిన తర్వాత క్రైస్తవులుగా మారారు. ఆయన కుటుంబము, ఆయన పిల్లలందరూ కూడా. ఈ విధంగా ఒక్కొక్కరి క్యారెక్టర్ చెప్పుకుంటూ పోతే దాదాపు 5 వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా మొత్తం క్రైస్తవులుగా మారిపోయారు. మరియమ్మ గారు వేసినటువంటి ఆ అమ్మాయి గారు పెద్దగా స్త్రీ, ఆమెను వేరే దేశం నుంచి తీసుకొని వచ్చారు. అమెరికాలో తీసినటువంటి సినిమా వేరే దేశంలో ఉన్నటువంటి ఆమె ఎక్కువ మాటలు అయినా కానీ కూడా రాశారు. ఆ విధంగా చేసి ప్రజల యొక్క హృదయాలను కదిలించి ప్రపంచంలో నెంబర్ 1 సినిమాగా ఉన్నటువంటి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఏ బ్లాక్ బస్టర్ మూవీ కూడా అంత అంటే డబ్బు కలెక్షన్ వసూలు చేయలేదు. దాదాపు $611 మిలియన్ల అంటే కొన్ని కోట్లు. ఏ సినిమా కూడా అంతగా, అంటే ప్రపంచంలో అన్ని దేశాలలో సినిమా థియేటర్లు ఆడినటువంటి ఏకైక మూవీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆఖరికి ముస్లిం దేశాలు కూడా మాకు వద్దు అన్నటువంటి వాళ్ళు సినిమా చూసి మా దేశానికి తీసుకొని రండి అని తీసుకొని వెళ్ళారు.
అంటే అంతగా ప్రజల హృదయాలను కదిలించినటువంటి సినిమా అందులో యాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను అంటే మనం కూడా చాలా మంది ఈ సిలువ యాత్రలో పాల్గొన్నారు, చాలా మంది చూస్తారు. వాళ్ళ హృదయాలను కలిగించవచ్చు దేవుడు, వారిని మనసు మార్చి తిరిగి దేవుని వైపు తిప్పవచ్చు. ఆ ఉద్దేశంతో మనము ఈ సిలువ యాత్రలో పాల్గొని క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలను ధ్యానిస్తూ మనము ఈ దేవాలయానికి చేరుతున్నాము. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క పండుగ సందర్భంగా ఈరోజు మనం సిలువ ముద్దు పండుగ అంటాము. ఉదయం సిలువ యాత్ర ముగించుకొని 3 గంటలకి సిలువ ముద్దు ఉంటుంది కాబట్టి సాంధ్యాలు, ఆ సాంధ్యాలలో కూడా పాల్గొని క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలిసే హ్యాపీ గుడ్ ఫ్రైడే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకునేగాక. మీరు కష్టపడి తిరిగి వచ్చారు కాబట్టి మీకోసం మంచిగా అక్కడ రెడీగా ఉన్నాయి. అందరు వెళ్ళి అందరికీ సరిపోతాయి, ఒట్టుకోకుండా పొడపడకుండా. Una